అనిల్ చెప్పేశాడు. లాస్ట్ ఇయర్ 6 సక్సెస్లు, 4s and 6లు కొట్టి తర్వాత బాల్ కొట్టేటప్పుడు బ్యాట్స్మెన్కి ఎంత నర్వస్గా ఉంటుందో ప్రస్తుతానికి మా పరిస్థితి అలాగే ఉంది. బట్ డైరెక్టర్ అలా ఎలా సినిమా చూసినప్పుడు అంటే హోల్ ఫ్యామిలీ ఒక 12 members వెళ్ళాము ప్రసాద్ ఐమాక్స్లో. హిలేరియస్గా ఎంజాయ్ చేసాం. అప్పుడు అది రిలీజ్ చేసాం. బట్ లేటర్ ఒక ఐడియా ఉంది సార్ అని వచ్చి చెప్పాక ఆయన చాలా ఈజీగా చెప్పేశాడు. రాజుగారు పిలిచారు, నేను వెళ్ళాను, చేశాను. అక్కడి నుంచి అసలు కష్టాలు మొదలయ్యాయి ఆయనకు. అది చెప్పలా, అది నేను చెప్తాను. అంటే ఒక స్క్రిప్ట్ అనుకున్నప్పుడు దాన్ని డైరెక్టరు, రైటరు, తర్వాత నరేషన్స్ ఉన్నప్పుడు మారుతూ ఉంటుంది, డెవలప్ అవుతూ ఉంటుంది. అలాంటిదే ఈ స్క్రిప్ట్. ఎక్కడో తన లైటర్ వేళ అలా అలాగే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళాడు. ఫస్ట్ సినిమా అలాగే చేసావు, సెకండ్ సినిమా కూడా ఓన్లీ మల్టీప్లెక్స్లో ఆడితే మాకు డబ్బులు రావు, మాకు డబ్బులు రావాలంటే కథని ఇంకా డెప్త్గా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఫైనలీ బాగా చేశాడు. అక్కడ అనీష్ వర్క్ అయిపోయింది. సో లాస్ట్ 3 years నుంచి హర్షిత్ నేను ఒక సినిమా చేస్తాను, నాకు సోలోగా ఇవ్వండి అని అడుగుతున్నాడు. అంటే ప్రతి జనరేషన్లో ఉండే స్ట్రగులే మా ఫ్యామిలీలో కూడా మొదలైంది. అంటే ఇవ్వాలి. అంటే మేము ఇంత సక్సెస్ఫుల్గా 15 years నుంచి నేను, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు కలిసి ట్రావెల్ అవుతూ ఒక కంపెనీ, ఇవాళ ఒక ఇమేజ్ వచ్చిందంటే ఓన్లీ కంటెంట్. సో అలాంటి మంచి మంచి సినిమాలు ఇచ్చిన మాకు అంటే ప్రతి సినిమా ఒక ఛాలెంజే. సో ఈ బ్రాండ్ ఉంది కదా అని ఇచ్చేస్తే మిస్ఫైర్ అయింది అనుకో, నెక్స్ట్ వాళ్ళ కెరియర్కి ఇందాక అనిల్ అనేశాడు, 2 సినిమాలను అది యావిడ్లో చూసి నువ్వు జడ్జిమెంట్ చెప్పావు, కాన్ఫిడెన్స్ పోతుంది. సో ఆ భయమే మాకు. సరే ఈ స్క్రిప్ట్ అంతా అయ్యాక హర్షిత్ నువ్వు ఒకసారి వినేసి ఇఫ్ యూ వాంట్ నువ్వు ఇది ప్రొడ్యూస్ చేయు, మేము బిహైండ్ ఉంటామని ఈ స్క్రిప్ట్ హర్షిత్ విని నచ్చింది. ఆ బిగినింగ్ డేస్లో నేను అలాగే చేశాను. రవితేజని తీసుకెళ్ళి ఎయిర్ కటింగ్ని లుక్ ఎలా ఉండాలని, రాస్తారుని బాంబేకి తీసుకెళ్ళాడు. బాంబేకి తీసుకెళ్ళి ఒక లుక్ ట్రై చేసి అక్కడ నుంచి ఫొటోస్ పంపించాడు. బాగుంది అనుకున్నాం. సడన్గా కట్ చేస్తే మధ్యలో షూటింగ్కి వెళ్తుంటే లేదు అన్నారు. అరే తీసుకున్నాడు సమీర్ రెడ్డి, గుడ్ ఎడిటర్, అండ్ ఈ టెక్నీషియన్స్ అందరితో పాటు మ్యూజిక్ దగ్గరకు వచ్చే వరకు మేము ఇప్పటివరకు ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తోనే చేశాము. దేవిశ్రీ ప్రసాద్ కావాలా, ప్రతి సాంగ్ ప్రతి మ్యూజిక్ డైరెక్టర్తో చేయిస్తాను. ఫస్ట్ షాక్ అంటే ఈ సినిమాకు నువ్వు అలా ట్రై చేస్తే బడ్జెట్ ఎక్కడికి పోతుందిరా బాబు, కష్టము. సో ఈ సినిమాని ఇలా చూడాలి కదంటే నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, ఇవ్వండి మీ బడ్జెట్ ఏంటి చెప్పండి, నేను సినిమా తీసి చూపిస్తాను. అలా ఒక్కొక్క సాంగ్, ఒక్కొక్క మ్యూజిక్ డాన్స్ స్కోర్, ఇలాంటి ఒక టీంని ఏర్పరచుకొని రైట్గా ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటట్లు ఇప్పుడు సినిమాని ల్యాండ్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో ఈ నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతున్న ఈ లవర్ 2017లో ఒక 6 సక్సెస్ల తర్వాత వస్తున్న సినిమా. సో ఆల్ ది బెస్ట్ మా టీం అందరికీ. మా అందరూ ఈజ్ అ వెరీ గుడ్ ఎఫర్ట్స్. డెఫినెట్గా ఈరోజు ఈ మ్యూజిక్ వింటున్న ఆడియన్స్ ప్రొద్దున్న నుంచి ఇస్తున్న రెస్పాన్స్ ఎలా అయితే ఉందో, సో ఒక ఫస్ట్ లుక్ ఇచ్చినప్పుడు వచ్చిన ఒక అంటే ఫస్ట్ ఏంటంటుందంటే ఓ బ్యానర్కున్న విలువ ఇంత ఉంది. సో మళ్ళీ అదో టెన్షన్ అంటే ఒక సినిమా వస్తుందంటే ఆడియన్స్ ఇలా ఇంత అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఫస్ట్ లుక్ ట్రెండ్ అయింది. ఈరోజు మ్యూజిక్ విన్న వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేస్తారు. సో విల్ హోప్ జూలైలో ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మా టీం అందరూ మళ్ళీ సెలబ్రేషన్ ఇక్కడే చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ టీమ్. అండ్ రాజ్ తరుణ్ అండ్ న్యూ గర్ల్ తెలుగుకి మళ్ళీ ఇంటర్ నుంచి 2-3 కథలు అనుకున్నాం, అన్నీ మిస్ఫైర్, ఏదో కారణంగా వర్కౌట్ కాలేదు. ఇందాక స్టేజ్ పైన అనౌన్స్ చేశాడు మీరు చేస్తా అంటే అని, చేయటానికి మేము సిద్ధం. అలాంటి కథలు రావాలి.
అల్టిమేట్ కథ రాకుంటే రాస్తారు, డేట్లు ఉన్నాయి కదని మేము సినిమా తీయం. మీకు సరిపోయే కథ వచ్చినప్పుడల్లా నేను పిలుస్తూనే ఉంటాను. బీ రెడీ.